ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతిని మంగళవారం నిర్మల్లోని టీఎన్జీఓ భవనంలో జరిగింది। ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా డిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరితో పాటు ఖనపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు పటేల్, పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ హాజరయ్యారు। గద్దర్ తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో పాటు తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారని కూచాడి శ్రీహర్రావు తెలిపారు। ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు। अमर है गद्दर अन्ना, जोहार गद्दर अन्ना, जोहार जोहार, जोहार गद्दर अन्ना, जोहार जोहार, गद्दर अन्ना सेयालनु, जोहार जोहार, प्रजा कवि गद्दर अन्ना, जोहार जोहार, प्रजा कवि गद्दर अन्ना, अमर है अमर, जोहार गद्दर अन्ना, जोहार जोहार, गद्दर अन्ना आलोचन विधानम, गद्दर अन्ना आलोचन विधानम। अमर है गद्दर अन्ना, अमर है సమానత్వం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయుడు, ప్రజా కవి, ప్రజా గాయకుడు। మరి తన ఆలోచన విధానం అంతా ప్రజల పట్లనే, మరి ఎలాంటి సంపదన లేకుండా ప్రజలే నా సంపదన, ప్రజలు ఎప్పుడైతే సమానత్వంగా జీవిస్తారో, బడుగు బలహీన వర్గాల హక్కులు ఎప్పుడైతే కాపాడబడతాయో ఆనాడే నిజమైనటువంటి స్వతంత్రం అనేసి మరి తను గట్టి నమ్మకంతోటి మరి ఎన్నో రాష్ట్ర పార్టీలలో పనిచేస్తూ తన గుండెను కూడా తుపాకీ గుండుకు ఎదురొడ్డి పోరాడినటువంటి గొప్ప నాయకుడు మరి గద్దరన్న గారు। మొదటి నుంచి చివరి దాకా రాజీ లేని పోరాటం జరిపినటువంటి ప్రజాయుద్ధ నౌక గౌరవనీయులు సహజ కవి, ప్రజాకవి గౌరవనీయులు గుమ్మడి విఠలరావు గారు గద్దర్గా మరి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక, సామాన్య ప్రజారికంపైనటువంటి జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, వారి హక్కుల కోసం పోరాటే క్రమంలో తన శరీరంలో తూటాలు దిగినా లెక్క చేయకుండా చివరికంటూ మరి ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి గౌరవనీయులు గద్దర్ గారు। ఈరోజు ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం నిజంగా బాధాకరమైన విషయం। ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా తన యొక్క కృషి ఎనలేనిది। సరే, ఆ 10 సంవత్సరాల్లో నియంత పరిపాలన ఉండే, ఆ నియంత పరిపాలనలో అందరు, నా గద్దరే కాకుండా మిగతా సోదరులు అందరూ కూడా, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాధపడిన విషయం అందరికీ తెలిసిందే। మరి ఆ రోజుల్లో జరిగిన పరిణామాల్ని మనం పక్కన పెట్టినట్లయితే ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మరి ప్రజాప్రభుత్వంని కొన్ని సూచనలు చేసే క్రమంలో మరి ఏదో రకంగా మనకు ఉపయోగపడతాడనే కాన్సెప్ట్ తోటి మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమం మనం చూస్తున్నాం। మరి అందులో భాగంగానే మరి ప్రభుత్వం ఏర్పడిన అనాది కాలంలోనే